నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రజారాజ్యం నుంచి చాలా సైలెంట్‌గా పోటీ చేసి గెలిచినటువంటి వంగా గీత ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కి ప్రత్యర్థిగా నిలబడబోతున్నారు వైసీపీ నుంచి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రివెంజ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే ఆ అవకాశం తప్పించేటువంటి అవకాశం ఉందా వైసీపీ వాళ్ళు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ప్రజారాజ్యం నుంచి వంగా గీత ఇంతకు ముందు జరిగినటువంటి 2 ఇయర్స్ బ్యాక్ 2 టైమ్స్ జరిగినటువంటి ఎన్నికల వెనకాల గెలిచి వైసీపీలోకి వచ్చేసారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థిగా ఈవిడ నిలబడబోతున్నారు అని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఈవెన్ ముద్రగడ గారి పేరు కూడా వినిపిస్తోంది. ఇద్దరి పేర్లు వినిపిస్తోంది. కానీ వంగా గీత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు వినిపిస్తున్నాయి మాటలు. సో మరి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు వంగా గీత మీద రివెంజ్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది అంటారా పవన్ కళ్యాణ్? అసలు ఏం జరగచ్చు పిఠాపురం సంబంధించి? సౌజన్య గారు, ఉమ్, ఇక్కడ రివెంజ్ అనే రాజకీయంలో రివెంజ్ అనే పదానికి అర్థమైతే లేదనుకోవచ్చు. కాకపోతే యాదృచ్ఛికంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంని చూస్ చేసుకోవటం వెనుక పిఠాపురంలో కాపులకు సంబంధించిన 70,000 ఓట్లు ఉన్నాయనేది మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం. ఉమ్, అట్లాగే వర్మ గారు, టీడీపీ నుంచి వర్మ గారు గతంలో కూడా నేను ఆయనకి ఎందుకంటే ఈ జన సైనికులు వర్మ గారికి 2014లో సపోర్ట్ చేశారు. కానీ ఈయన గెలవలేకపోయినా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఈ జన సైనికుల సపోర్ట్ ని ఆయన ఇచ్చేస్తూ ఈయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ పొత్తుకు ముందే. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి కాంటెస్ట్ చేస్తే నేను పూర్తిగా ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేయకుండానే నేను గెలిపించి ఈ సీటు ఆయనకి అప్పగిస్తా అని చెప్పి ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థి కూడా వంగ గీతకారైన ప్రత్యర్థి కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ప్రత్యర్థి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఆమె వాళ్ళ నుంచి లబ్ధి పొంది అక్కడ సీటు తీసుకున్న పరిస్థితి. ఈమె గతంలో టీడీపీలో ఉంటూ ప్రజారాజ్యం టైంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవి గారి ద్వారా అక్కడ సీటు చిరంజీవి గారి మెప్పు పొంది అదే సీట్ ని పిఠాపురం సీట్ ని ప్రజారాజ్యం ద్వారా గెలుపొందిన వాళ్ళలో వంగ గీత గారు ఉన్నారు. అప్పుడు ఈమెకి ప్రజారాజ్యం ద్వారా అంటే రాజకీయాల్లో రావటానికి ప్రధాన ద్వారం ప్రజారాజ్యం అని చెప్పి వీళ్ళందరికీ చాలా మందికి తెలిసిన విషయం. ఎందుకంటే కోటాను కోట్లు మిగిలిన వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితిలో చిరంజీవి గారి మీడియా ద్వారా వీళ్ళు అతి తక్కువ ఖర్చుతో ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి అయిన తర్వాత వీళ్ళు సంపాదించుకునే పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. విలీనమైనప్పుడు కొంతమందికి మంత్రి పదవులు కూడా లభించింది. ఆ విషయంలో వంగా గీత గారికి మంత్రి పదవి దక్కలేదనే ఆక్రోశంతో నాకు ఈ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన పరిస్థితి ఉంది అనేది కూడా ఆలోచించకుండా చిరంజీవి గారికి అపోజిషన్ పార్టీలో చేరి తర్వాత తద్వారా అక్కడ తన నిలకడను నిరూపించుకొని అదే సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆమె నెట్టుకు వచ్చారు ఇప్పటి వరకు. గతంలో ఆమె వీళ్ళకి సపోర్ట్ చేయటం టీఆర్పీ నుంచి ఈ పార్టీ నుంచి టీడీపీ నుంచి వైసీపీకి రావటం వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు కూడా ఎటువంటి ఆశించకుండా ఆయనే ఖర్చు పెట్టి ఏమైనా గెలిపించుకునే పరిస్థితి. కానీ సామాజిక వర్గం ఓట్లు దృష్ట్యా లేకపోతే జన సైనికుల అభిమానుల దృష్ట్యా పిఠాపురం అనేది జనసేన గెలవబోయే మొట్టమొదటి సీట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారికి ఎదురవటం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గంలో పోటీ చేయటం అనేది అది సహజంగా వచ్చిందే. కానీ అంత కాంట్రవర్సీ అవ్వాలని లేకపోతే ప్రజారాజ్యాన్ని ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద పగ తెచ్చుకునే ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. కాకపోతే ఇంకొక వార్త ఏమిటంటే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఈ రోజు పార్టీలో వైసీపీ పార్టీలో చేరబోతున్నారు, కాపులంతా తన వైపే ఉన్నారని చెప్పి ఆయన ఒక అపోహతో దాంట్లో జాయిన్ అయ్యి పిఠాపురం నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి నేను గెలిపించి ఈ సీట్ ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడని చెప్పి మనం అనుకోవచ్చు. పిఠాపురం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి,
లేకపోతే కాపు సామాజిక వర్గం కానివ్వండి, అక్కడ 2 లక్షల చిల్లర ఓట్లు ఉంటే అందులో 70,000 కాపుల ఓట్లు. మిగిలిన మిగిలిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఉన్నారు. ఎస్సీలు కూడా వీళ్ళకి తగ్గట్లుగా 40,000 పైన 48,000 ఏమో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారని చెప్పి ఈ జనసేన కూడా పవన్ కళ్యాణ్ వైపు అంటే జనసేన కూటమి వైపు, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి వైపు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, లేకపోతే వంగా గీత గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎవరు అక్కడి నుంచి పోటీ చేసినా కూడా అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసింది కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్లేసెస్ లోనే ఆయన పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడేమో పిఠాపురం దగ్గర నుంచి పోటీ చేస్తానని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఇక్కడ వంగగీత గారు కూడా ఉండడం యాదృచ్ఛికం. అట్ ద సేమ్ టైం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇది అనౌన్స్ చేయడం అనేది పోటీ చేస్తాను అనేది కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు చేయడం ఇంకో యాదృచ్ఛికం. సో 2 అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం. సో మరి ఇక్కడ ఏ విధంగా ఉంది అంటారు? ఎందుకంటే పిఠాపురం నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తోంది ముద్రగడ పద్మనాభం గారి కంటే. సో ఆయనకి ఇంకా ఇంకేం చెప్పలేదు, ఎక్కడ ఇస్తారా ఇవ్వరా, గెలిచిన తర్వాత అసలు ఏంటి అనేది కూడా ఆయనకి ఇంకా సందిగ్ధంలోనే పెట్టారు ముద్రగడ గారి గురించి అయితే. సో వంగా గీత గురించి ఏమంటారు? వాస్తవంగా అయితే మనం మాట్లాడుకోవాల్సింది వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారి రైవల్రీ వీటి గురించి కాకుండా, ఆమె వీళ్ళ ప్రజారాజ్య పార్టీ నష్టపరిచింది అనే విషయంలో కాకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫైట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని ఇక్కడ పెట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించి ఆయన ద్వారా దాదాపు 250-300 కోట్లు ఖర్చు పెట్టి ఒక గ్రామానికి, గ్రామ స్థాయి నాయకులకి ఒక్కొక్కరికి 1.5-2 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీట్ ని కాపులు మొత్తం ముద్రగడ పద్మనాభం గారి వైపు ఉన్నారు అనే విధంగా ఈ కాపులంతా నా యొక్క అడుగుజాడల్లోనే నా వెనకే ఉంటారు అని చెప్పి చూపించుకునే దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టి గెలిపించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి వైపు ఉన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వైపు ఉన్నారా అనేది ముందు తేలబోతుంది. కానీ డబ్బుకు మాత్రం ఎవరైనా దాసోహం అని చెప్పి అనుకోవచ్చు. స్థానిక నేతల్ని, విలేజ్ గ్రామస్థాయి నాయకుల్ని ₹1,00,00,000 ఇచ్చి వాళ్ళని వశపరుచుకునే విధంగా ముందుగా స్థాయిలాలు నడవబోతారని చెప్పి అనుకోవచ్చు. వీటిని కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ కానీ, జన సైనికులు కానీ, అట్లాగే కాపు నాయకులు, మిగతా కాపు గారికి వ్యతిరేకంగా వీరు చేయబోయే రాజకీయ దౌర్జన్యానికి, అనరాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా గెలిపించుకుంటారనేది ఉద్దేశంతో వీళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ధనస్వామి ముందు, ఆ డబ్బుకు దాసోహం కాకుండా వీళ్ళు జనసేన వైపు నిజమైన కాపులుగా, నిజమైన జనసైనికులుగా ఎంతవరకు నిలబడగలుగుతారో, భావితరాలకు పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ధనానికి లొంగకుండా. సో మరి 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ రావడం కూడా జరిగింది. అలాగే వైసీపీ నుంచి అక్కడ వంగా గీత గారు పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి అక్కడ వంగా గీత గారే వస్తారా లేకపోతే ముద్రగడ గారు వస్తారా? అసలు ఎవరిని దింపుతారు వైసీపీ?